శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇంద్రుని దర్పభంగం సచీకృత గురుస్తోత్రం. శ్రీనారాయణముని ఇట్లు పలికెను. ఈ విధంగా అందరి గర్వభంగం అంతా వివరించి తిని ఇంద్రుని గర్వభంగాన్ని విస్తారంగా వినుము. ఇంద్రుడి దర్పం చేత తన గురువు బ్రహ్మిష్ఠుడైన బృహస్పతిని చూసి కూడా సభలో తన శ్రేష్టమైన రత్నసింహాసనం నుండి లేవలేదు. తనకు అవమానం జరగగా చాలా కోపగించిన గురువు మాత్సర్యం కలవాడై అక్కడి నుండి వెడలిపోయాను. అట్లయినను ధర్మం కలిగిన వాడై స్నేహం వల్ల కృపతో అతన్ని శపించలేదు. శాపం లేకనే అతడి దర్పం చూర్ణమైంది. పుణ్యశ్లోకుడైన వాడు తన ధర్మబుద్ధి వల్ల ప్రేమ వల్ల అతి పాపాత్మునైన నోటి మాటలతో శపించడు. అయినా అతడికి ఫలితం జరుగును. ఓ నారద, శాపారాధుడైన వాడిని ధార్మికుడు కోపంతో శపించిన ధర్మం వాడిని హింసించుటచే తగిన అపరాధం చేసిన వాడు నశించను. ధర్మి యొక్క ధర్మం నశించను. అధర్మంతో ఇంద్రునికి బ్రహ్మహత్యా పాపం కలిగింది. భయపడేతడు తన రాజ్యాన్ని వదిలి సరోవరమునకు పోయి సరస్సులోని ఒక తామరతోడు దారంలో తన నివాసం ఏర్పరుచుకున్నాను. అయినాను అతడి హత్యాపాపం పోలేదు. ఆ సరస్సు పుణ్యమైన విష్ణు సరోవరం శ్రేష్టమైనది. ఈ భారతవర్షంలో తపస్సునకు స్థానం. పురావిధులే దాన్ని పుష్కర తీర్థమని పిలుస్తారు. రాజభ్రష్టుడైన ఇంద్రుని చూసి హరిభక్తుడు ధార్మికుడైన నహుషుడైన వాడు బలవంతంగా ఇంద్రుని రాజ్యం హరించెను. అతడు వరారోహ సంతానం లేనిది సుందరి అయిన సచీదేవిని చూసెను. ఆమె మిక్కిలి కోమలవతి, మంచి పలువరస కలది, చక్కగా మాట్లాడున్నది. అట్టి మహాసతిని చూసి ఆ రాజేంద్రుడు యవ్వనంతో కామంతో మూర్ఛ పొందెను. ఆమెకు ఎదురుగా నిలబడి చాలా వినయంగా దాసుని వలె ధాత నడక చాలా విచిత్రమైనది, సజ్జనులకు కూడా అర్థం కానిది. కోరిక లేని వాడను లుబ్ధుడైన నాకు పరస్త్రీ యందు పరుని భార్య యందు మనసు లగ్నమైనది. ఇట్టి సుందరి ఎవరికి చెందిందో? ఈమె ముందు రంభ ఎంతటిది, ఊర్వశి, తిలోత్తమలు ఎంతటి వారు, మేనక, ఘృతాచి, కళావతి, కాళిక, సుందరి, భద్రావతి, చంపావతి అను అప్సరసులందరూ ఇంకను ఇతర స్త్రీలు కూడా ఈమె 16వ కళను కూడా పొందలేరు. మూఢుడు మందబుద్ధి వాడైనను ఈమెను వదిలి ఇతర స్త్రీలను ఎట్లు చేరగలడు? మా స్త్రీలందరూ చేతులతో సమానం, ఇందు అనుమానం లేదని మనసులో అనుకుని పైకి, ఓ వరారోహ, నన్ను పొంది మిక్కిలి ప్రీతిని పొందము. నీ కింకరుడిని గోలోకమందు రాధ ఏ విధంగా శ్రీకృష్ణుని వక్షంపై ఉండునో, వైకుంఠమందు వైకుంఠుని ఉరమందు లక్ష్మి ఎట్లున్నదో, బ్రహ్మని సరస్వతి బ్రహ్మలోకమందు బ్రహ్మవక్షంపై ఎట్లు వసిస్తున్నదో, మహాసాధ్వీమూర్తి ఏ విధంగా ధర్మని వక్షస్థలమందు కలదో, పాతాల తల లక్ష్మి ఎట్లు అనంతరుని వక్షమందు నిలిచిందో, గణేశుని యందు పుష్టి, కార్తికేయునందు దేవసేన, వర్ణుని యందు ఆయన భార్య, అగ్నియందు స్వాహ, మన్మధుని యందు రతి, సూర్యుని యందు సంజ్ఞ, వాయువందు వాయుపత్ని, రోహిణి చంద్రుని యందు మీ అత్త దేవమాత అదితి కశ్యపుని యందు, మానసైన పితృకన్య హిమవంతుని యందు మేన, అగస్త్యుని యందు లోపముద్ర, బృహస్పతి యందు తార, కర్దముని యందు దేవహూతి, వశిష్ఠుని యందు అరుంధతి, మనువేందు శతరూప, నలుని యందు దమయంతి ఏ విధంగా ఉంటారో అట్లే ఓ సుందరి, నా వక్షస్థలమందు నీవు సౌభాగ్యవంతురాలవు కమ్ము. అవలీలగా 1000 మంది ఇంద్రుణ్ణి ఛేదించకు నేను సమర్థుడను, ఈశ్వరుణ్ణి. స్త్రీ తన స్వామి కన్నా బలవంతుడైన జారుని కోరును. ఓ సురస, సుమేరగిరి కూటమందు దుర్గమమైన అత్యంత రహస్య స్థలమందు కానీ, పుష్పభద్ర నదీ తటమందున శతశృంగ పర్వత సమీపమందు కానీ, గోదావరి తీరమందున చల్లని గాలి కలిగిన నీటి యందు కానీ, దాని సమీపమందు కానీ, చంపావతి నదీ తీరమందలి అందమైన చంపకానన కారణమందు కానీ, శ్మశానమందు కానీ, శ్మశానానికి చాలా దూరంలో కానీ, రమ్యమైన దుర్గమందో, నది అందో, నదమందో, ఏ జంతువులు లేని అందమైన సముద్రపు ఒడ్డునందో సుఖమున నాతో ఓలలాడము. విదగ్ధకు నేర్పరి అయిన స్త్రీకి విదగ్ధునితో నిర్జన ప్రదేశంలో సంగమం సుఖకరం. పుష్పాలు చందనం గల చెయ్య, పుష్పచందనం పోయబడిన వారికి సుఖకరం. పుష్పచందనాలతో పోయబడిన నన్ను స్వీకరించి నాతో రతిలో సుఖించము. ఓ దేవి, బ్రహ్మ వరాలు పొందటం వల్ల ముసలితనం చావులేని వాడని నేను. ఓ భద్ర, ఇప్పుడు సుస్థిరమైన యవ్వనం గల నన్ను పతిగా చేసుకొనము. మంచి రూపం గల వాడను, సుందరుడను, వీరుడిని, కామశాస్త్ర విశారదుడిని నన్ను భర్తగా చేసుకొనము. శరత్పూర్ణిమ చంద్రుని వంటి ముఖం కలవాడను, చంద్రవంశంలో పుట్టినవాడను,
భూమిపైకి వచ్చి యాచించిన ఊర్వశిని వదిలిన వాడను. నాకు పరస్త్రీలపై కోరిక లేదు. నిన్ను చూసి నా మనసు చెలించింది. నేను రత్నభూషణాలతో అలంకరించుకున్న నా భార్యను వదిలివేశాను. ఓ వరానన, వారందరూ నీకు దాసదాసీలుగా చేసి సేవింపచేసేదను. మిక్కిలి తేజోవంతమైన ఆయుధాలతో యుద్ధంలో వరుణను జయించి బ్రహ్మాస్త్రంతో అతడి రత్నేంద్ర సారమాలను నీకు ఇస్తాను. ఓ దేవి, చాలా దుర్బలుడైన వహ్నిని జయించి ఈరోజే వహ్నిశుద్ధమైన వస్త్రాలు రెంటిని నీకు ఇస్తాను. నన్ను భృత్యునిగా యజమానిగా నియోగించుకొనము. దేవతలను జయించి దేవమాతకు చెందిన మణీంద్ర సార నిర్మితమైన మకరాకార కుండలములను నీకు ఇస్తాను. ఓ సుందరి, చంద్రుని జయించి అతి దుర్లభమైన రోహిణి వద్ద గల మిక్కిలి అమూల్య రత్నాలతో నిర్మించిన 2 హస్తాభరణాలు నీ కరములను తొడవులుగా చేకూర్చెదను. ఆ చంద్రుడు క్షయవ్యాధిగ్రస్తుడు, చాలా కృషించిన వాడు. అతడు మా పూర్వపురుషుడి. ఎట్టి యుద్ధము నాతో చేయకనే భయపడి కానీ లేదా నా మీద దయతో కానీ నాకు ఇవ్వగలడు. పార్వతికి చెందిన అనల్ప రత్నములతో నిర్మించబడి ధ్వనించు కాళీ అందలి రెండింటినీ శివుని భిక్షమడిగైనను ఈవేళనే నీకు ఇస్తాను. ఆ శివుడు త్వరగా సంతోషించేవాడు, స్తుతికి పరవశుడు, భక్తులకు ఈశుడు, దయామయుడు. ఓ శుభే, అన్ని సంపదలు ఇచ్చు పరమమైన కల్పతరువును నీకు సమర్పిస్తాను. ఓ ప్రియ, గంగకు చెందిన చాలా దుర్లభమైన అమూల్యములైన రత్నములతో నిర్మించబడ్డ భుజకీర్తులు రెండింటినీ యుద్ధం చేసి నీకు సమర్పిస్తాను. ఓ సుశోభన, సూర్యపత్నికి చెందిన మంచి రత్నసారములతో నిర్మించబడిన మనోహరమైన భుజాభరణాలు రెండింటినీ నేడే నీకు ఇచ్చెదను. అవలీలగా కామని జయించి కామపత్నికి చెందిన అమూల్య రత్నాలతో నిర్మించబడిన అతి నిర్మలమైన దర్పణమును కమలాపతిని స్తుతించియో భిక్షమడిగియో కమలకు చెందిన క్రీడాకలాపం నీకు అర్పిస్తాను. స్తవం చేసి సావిత్రికి బ్రహ్మకు చెంది విశ్వములందు దుర్లభములైన అంగుళీయక రత్నాలను స్వయంగా తాను పాట పాడుచున్న మూర్ఛన శృతులతో కూడిన వాణి యొక్క వీణను నారాయణ వ్రతం ఆచరించి కుబేరపత్నికి చెందిన విశ్వకర్మచే నిర్మించబడిన రత్నపాసముల సంఘమును పాదాంగులి విభూషణమును నీకు కానుకలుగా ఇచ్చుకొందును అని ప్రార్థించెను. ఈ విధంగా పలికి నహుషుడు ఆమె పాదాంబుజములపై వేడగా సచీదేవి అతన్ని లేపి చేతితో పట్టుకుని రాజమార్గమందున్న రాజుతో ఎండిపోయిన కంఠము ఓష్ట తాళభాగములో కలదై భయపడి గురువైన హరి యొక్క పాదాంభోజములు స్మరిస్తూ, ఓ వత్స మహారాజా, ఓ తండ్రి, భయం తొలగించువాడా వినుము. అందరినూ భయముల నుంచి కాపాడి రక్షకుడు, పాలకుడు, తండ్రి, రాజు ఈవేళ ఇంద్రుడు శ్రీ నుండి భ్రష్టుడైనాడు. నీవిప్పుడు స్వర్గంలో రాజువు. రాజైన ప్రజలకు రక్షకుడు, తండ్రితో సమానుడు. ఇందు అనుమానం లేదు. గురుపత్ని, రాజపత్ని, దేవపత్ని, కోడలు, తండ్రి చెల్లెలు, తల్లి చెల్లెలు, శిష్యుని భార్య, భృత్యుని భార్య, మేనత్త, తండ్రి భార్య, భ్రాతృపత్ని, అత్త, చెల్లెలు, కూతురు, తల్లి, ఇష్టదేవి అని 16 పురుషునికి తల్లులు. నీవు నరుడివి, నేను దేవభార్యను. నీ తల్లి దేవతలకు ఇష్టమైనది. ఓ వత్స, రమించుటకు ఇష్టం కలవాడవైతివేని నీ తల్లి అదితిని రమించుటకు పొమ్ము. అందరికీ నిష్కృతి ఉన్నది, కానీ తల్లిని పొందిన వాడికి నిష్కృతి లేదు. ఓ వత్స, బ్రహ్మ ఆయుష్ ఉన్నంతకాలం వాడు కుంభీపాక నరకంలో వండబడగలడు. ఆ పిదప నిష్కృతే లేదు అని బ్రహ్మ తెలిపెను. ఓ రాజా, వైశ్య క్షత్రియ శూద్రులు బ్రాహ్మణ స్త్రీని పొందిన దానికి వేదములందు నిష్కృతి లేదు అని అంగీరసిన మాట సంసారులకు స్వర్గ సంపత్తి, భోగం, సుఖం నిశ్చయం. ముముక్షువులకు తపస్సులకు మోక్షం, బ్రాహ్మణులకు బ్రహ్మణ్యం, మునులకు మౌనం, వైదికులకు వేదాభ్యాసం, కవులకు కావ్యవర్ణనం, వైష్ణవులకు విష్ణుదాస్యం కోరదగింది. విష్ణుభక్తి పరమైనది. వైష్ణవులు విష్ణుభక్తి తప్ప ఇతరమైన ముక్తిని కోరరు. మలంతో కూడిన తడి అయిన దుర్వాసనకు నిలయమైన స్త్రీల యోనిలయందు సాధువులకు ఏమి సుఖముండను? ఓ రాజేంద్ర, నాకు తెలుపు. మండలాకారంగా ఉన్న రాజుల కులమును ప్రకాశింపచేయు భారతదేశమందు అనేక జన్మల పుణ్యం వల్ల నీకు ఈ జన్మం లభించింది. చంద్రవంశపు రాజులో ఉన్న పద్మముల దీప్తి కొరకు తేజస్వంతుడవైన నీవు గ్రీష్మకాలమందలి మధ్యాహ్న సూర్యుని వలె ఆవిర్భవించావు. అన్ని ఆశ్రమాల వారికి స్వధర్మాచరణ మిక్కలి కీర్తికార్యగును. స్వధర్మహీనులైన మూఢ చేతసులు నరకంలో పడతారు. 3 సంధ్యలందు హరి అర్చనం చేయుట, ఆ హరి పాదోదకం నైవేద్యం తింట బ్రాహ్మణుని స్వధర్మం. అది అమృతం కన్నా మిన్న. హరికి నివేదించని అన్నం, మలం, జలం, మూత్రం. ఓ రాజా, నివేదించని దాన్ని భుజించిన బ్రాహ్మణులందరూ శుభకరం లగుదురు. విప్రులు బ్రతికినంత కాలం భుజించవచ్చు, కానీ ఏకాదశి నాడు భుజించరాదు. శ్రీకృష్ణ జన్మదినమందు శివరాత్రి యందు తినరాదు, ఇది నిశ్చయం. అట్లే శ్రీరామనవమి నాడును భుజించరాదు. ప్రయత్నించి పుణ్యదినమందు తినరాదు, ఇది బ్రాహ్మణ స్వధర్మం అని బ్రహ్మ చెప్పెను.
పతిసేవ పతివ్రతలకు వ్రతం, అదే వారికి పరమమైన తపస్సు. స్త్రీలకు పరపతి పుత్రునితో సమానం. ఇది ధర్మం. ప్రజలు తమ సంతానాన్ని రక్షించినట్టు రాజు ప్రజలను రక్షించాలి. ప్రజలు తమ తల్లిని చూచినట్టు రాజు స్త్రీలను తల్లివలే చూడాలి. యజ్ఞం చేయుట, విష్ణువును దేవ విప్రులను సేవించుట, దుష్టుల నివారణం, శిష్టులను రక్షించుట, ఇది క్షత్రియ ధర్మం అని బ్రహ్మ ఇదివరలో చెప్పి ఉన్నాడు. వైశ్యులకు వాణిజ్యం, ధర్మం సంపాదించుకుంటా స్వధర్మం, శూద్రులకు విప్రసేవ పరమధర్మంగా విధించబడింది. ఓ రాజా, సర్వము హరియందు వదులుట సన్యాసుల ధర్మం. ఎర్రటి ఒకే వస్త్రం ధరించుట, దండం మట్టి కమండలం ధరించుట, సమాన దృక్పథం కలిగి ఉండట, ఎల్లప్పుడూ నారాయణను స్మరించుట, ప్రతిరోజు ఇంటింటికి తిరుగుట, ఏ ఇంటి యందు ఉండకపోవట, లోభంతో విద్యను కాని మంత్రాన్ని కాని ఎవరికి చెప్పకుండట, భిక్షువు ఆశ్రమం నిర్మించకుండట, ఇతరుల వస్త్రాన్ని ధరింపకుండట, ఇతరులతో సహవాసం చేయకుండట, మోహం కలవాడుగా ఉండట, నలుగురితో చేరి ఉండకుండట, మోహరహితుడుగా పదార్థం తినకుండట, స్త్రీ ముఖాన్ని చూడకుండట, ఇష్టమైన తినతగిన పదార్థాలు యాచించకుండట, యతి గృహస్థును యాచించకుండట, ఇవన్నీ సన్యాసి ధర్మాలని బ్రహ్మ చెప్పాను. ఓ పుత్ర, ఓ వత్స, సుఖకరంగా పొమ్ము అని ధర్మ మార్గం చెప్పి మహేంద్రాన్ని పలికి ఊరకున్నది. అప్పుడు రాజైన నహుషుడు బాగా వంకరగా తల తిప్పి సచితో ఇట్లా పలికాను. ఓ దేవి, నీవు చెప్పిందంతా విపర్యయం. వేదములందు చెప్పిన యథార్థ ధర్మం నీకు తెలిపదని తెలుసుకొనము. ఓ వేద సుందరి, అందరూ తమ కర్మల ఫలం అనుభవించాలి. స్వర్గమందో పాతాళమందో ఇతర ద్వీపమందు కాదు అని శృతియందు చెప్పబడింది. ద్వీపము అందుకాదు, పుణ్యక్షేత్రమైన భారతమందు శుభమైనదో అశుభమైనదో కర్మ చేసి ఆ కర్మ చేసిన వాడు కర్మలకు బద్ధుడైనందువల్ల ఆ ఫలాన్ని మరి ఒక చోట అనుభవించును. ఈ భారత భూమి హిమాలయం నుండి సముద్రం వరకు పుణ్యక్షేత్రం. ఇది అన్ని స్థలముల కన్నాను శ్రేష్టం. మునులకు తపస్సు చేసుకొండకు తగిన ప్రదేశం. అక్కడ జీవి జన్మను పొంది విష్ణుమాయతో వంచితుడై హరిసేవను వదిలి నిరంతరం విషయాలు సేవ చేయుచున్నాడు. అక్కడ మహాపుణ్యం చేసిన పుణ్యవంతుడు స్వర్గాన్ని చేరును. కన్యలందరినీ స్వీకరించి స్వర్గంలో చిరకాలం ఆనందంగా ఉండును. నరుడు మానవ శరీరాన్ని వదిలి స్వర్గాన్ని చేరును. నేనొక్కడిని నా శరీరంతో వచ్చి తిని. ఓ సుందరి, నా పుణ్యం ఎంత ఘనమైనదో చూడము. అనేక జన్మల పుణ్యం వల్ల కోరిన స్వర్గానికి చేరుతుని. ఇంకేమి నాకు? నీ దర్శనం ఏదో ఒక పుణ్యం చేత లభించింది. ఇది కర్మస్థలం కాదు, స్వర్గం భోగస్థలమే. భోగస్థలమందు భోగవస్తువును వదలుట ప్రశస్తం కాదు. ఇక్కడ నీవు భోగులకు భావానురక్తురాలవు, రసికురాలవు, అనుభవించదగిన దానవు. యజమాని లేని ద్రవ్యాన్ని అనుభవించుట సుఖకరం. తెలివి తక్కువ వాడు దాన్ని వదులుకొను. విరోధం లేని సుఖమును వదులుకోవాడు పశువే, అందు అనుమానం లేదు. పొమ్ము ఓ కాంత, ఇంటికి చేరి మనోహరమైన పడకను ఏర్పాటు చేయము. రమణీయమైనది, రహస్యంగా ఉండినది, శ్రేష్టమైనది, మిక్కడి రతి సుఖం కూర్చున్నదైన పడకను ఏర్పరచము. మనస్సందు ద్వైతీభావం వదలము. ఓ వరవర్ణి, ఓ వరానన, నాతో పాటు వరమైన మందిరం మందు ఆనందించము. శ్రేష్టమైన మనులతో వెలిగిపోవు అమూల్యమైన లక్ష్మీ వక్షస్థలమందు ప్రకాశించు రత్నమాలను యాచించి నీకు ఇస్తాను. ఓ సుందరి, ముల్లోకాల్లో లభించని అందరికీ అతి దుర్లభమైన అనంతని శిరస్సందలి మనని నీకు ఇస్తాను. నారాయణ వ్రతం చేసి నారాయణ్ణి యాచించి ఆయన వక్షస్థలమందు ఉన్న కౌస్తుభమణి రత్నాలు నీకు ఇస్తాను. ముసలితనం, మృత్యువు, వ్యాధులను హరించినది, సమర్థమైనది, ఆనందం కలిగించినది, ప్రియమైనది, మిక్కిలిగా విశ్వమందు కష్టసాధ్యమైనది, విశ్వములో నమస్కరించదగింది, సుందరమైనది అయిన చంద్రశేఖర మౌళి యొక్క సంపన్నమైన విశ్వనాథ వ్రతం చేసి చంద్రభూషణం సంపాదించి నీకు ఇస్తాను. ఓ ప్రియ, భక్తితో సూర్యవ్రతం చేసి ముల్లోకాల్లో దుర్లభమైనది, ప్రతినిత్యం 8 బారవులు బంగారం ఇచ్చినది, జరా మృత్యువులు హరించినది, శ్రేష్టమైనది, ఆనందాన్ని ఇచ్చినదైన శ్రీ సూర్యుని యొక్క మనల్లో శ్రేష్టమైన శమంతకమని నీకు సమర్పిస్తాను. ఓ ప్రియ, మన్మథునికి చెందినది, అమూల్య రత్నాలతో నిర్మించబడింది, మనోహరమైనది, శ్రేష్టమైనది, ఎప్పుడూ మధువుతో నిండినదైన మహామణి నీకు ఇస్తాను. అమూల్యమైన రత్నాలతో నిర్మించబడింది, నిర్మలమైనది, వర్తులంగా ఉండినది, శ్రేష్టమైన మనతో ప్రకాశించినది, 1,00,000 చేతుల పరిమితి కలది, చదరంగా ఉంటున్నది, శ్రేష్టమైన, చాలా ఇష్టమైన, దుర్లభమైన లక్ష్మి యొక్క పద్మాసనమును పద్మాలయ వ్రతం చేసి సంపాదించి తప్పకుండా నీకు సమర్పిస్తాను అని ఈ విధంగా పలికి నహుషుడు ఆమె మార్గాన్ని అడ్డగించి తిరిగి మరల మహేంద్రాని యొక్క పాదములపై పడెను. రాజు మాటలు విని మహేంద్రాని తన కంఠము, పెదవులు, తాలువులు తడి ఆరిపోగా గురువైన హరిని పలుమార్లు స్మరిస్తూ నహుషునితో ఈ విధంగా పలికెను.
అచేతనుడు మూఢుడు, ఏది చేయతగిందో ఏది చేయతగనిదో తెలియనివాడు, కామాతురుడైన వాని వృత్తాంతం ఎన్ని విధములుగా ఉండునో నేను వినపోవచున్నాను. మధువుచే మత్తుడు, సురాపాన మత్తుడు, కామంచే మత్తుడు, విచేతనుడు, కామంతో ఆవరించబడిన మనసు గలవారు మృత్యువును లెక్కింపరు. ఓ మత్తుడా, నేను తల్లి వంటి దానను, రజస్వలను, నన్ను ఈవేళ విడిచిపెట్టుము. ఓ రాజా, ఈవేళ నాకు ఋతువులో తొలి దినం. ముట్టలో తొలి రోజున స్త్రీ చాండాలి అనబడను, రెండవ రోజున మ్లేచ్ఛ, అట్లే మూడవ రోజున రజకి, నాలుగవ రోజున భర్త కొరకు శుద్ధమైన దగును. కానీ దైవ పితృకార్యములందు శుద్ధురాలు కాదు. ఆ రోజున పరము కొరకు అయిన ఎడల ఆమె అసచ్ఛూద్రురాలతో సమానం. రజస్సులైన కాంతను తొలి రోజున పొందిన వారు బ్రహ్మహత్యలో 4వ భాగం పొందును. ఆ పురుషుడు దైవ పితృకర్మలందు కర్మార్హుడు కాడు. అతడు అందరికన్నా అధముడు, నిందితుడు, అపకీర్తికరుడు. కామంతో 2వ రోజు రజస్సుల స్త్రీని పొందినవాడు పరిపూర్ణమైన గోహత్యా పాపం పొందుట నిశ్చయం. బ్రతికినంతకాలం పితృ విప్ర సురల అర్చనయందు అధికారి కాడు. అతడు మనిషే కాడు, అపకీర్తి కలవాడగును అని అంగీరసుని వచనం. రజస్సులైన భార్యను తృతీయ దివసమందు ఎవడు పొందునో ఆ మూఢుడు భ్రూణహత్యా పాపాన్ని పొందును. ముందు చెప్పిన వాని వలె వాడు కూడా పతితుడై ఏ కర్మలను చేయుటకును అర్హుడు కాడు. 4వ రోజున ఆ స్త్రీ అసచ్ఛూద్ర, విచక్షణుడు, ఆమెను పొందరాదు. ఓ మూఢుడా, తల్లి వంటి దాన్నైన నన్ను బలవంతంగా పొందదలిచిన ఋతు దివసములు గడిచిన తర్వాత పొందవలనని ఆ కొండ నేను తగదు, నేను నీకు తల్లిని అని శచి పలకగా ఆమె వచనం విని నహుషుడు నవ్వి సువ్రతం కల శక్రకాంతతో మధురంగా శాంతం గల వాడై, దేవపత్ని ఎప్పుడూ శుద్ధురాలు. నీవు చెప్పింది అతి తక్కువైన మానవకాంత గురించి. మానవునికి దేవతా స్త్రీ శయనమందు భోజనమందు అపరిశుద్ధురాలు కాదు. కర్మక్షేత్రమైన భారతదేశమందు రజస్వలను సంభోగించిన నీవు చెప్పిన పాపం కలుగును. ఓ సుందరి, ఈ దుర్గమందు కాదు, వేదోక్తమైన ఆ శుభ అశుభ కర్మలు కూడా కర్మక్షేత్రమందు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోవు వైష్ణవులకు కాదు. అగ్ని మండుతూ ఉండగా ఎండిన గడ్డిపోచలు భస్మమైనట్టు వైష్ణవుని యందు పాపాలు భస్మమగను. ఎల్లప్పుడూ వైష్ణవుడు అగ్ని, సూర్యుడు, బ్రాహ్మణుడు వీరికన్నా తేజస్వంతుడు. వైష్ణవుడు విష్ణుచక్రం చే రక్షించబడుతూ ఉండి స్వతంత్రమైన మదించిన ఏనుగు వంటి వాడు. వైష్ణవులకు తమ కర్మలను గురించి విచారం లేదు, అనుభవం లేదు. ఈ విషయం సామవేదమందు కౌధుమి శాఖయందు చెప్పబడింది. బృహస్పతిని అడుగము. చంద్రవంశులమైన వైష్ణవులుగా మమ్మల్ని అందరూ తెలుసుకొనియే ఉన్నారు. చంద్రవంశపు వారు హరిని తప్ప మరొక దేవుని సేవించరు. సద్వంశమందు పుట్టిన బ్రాహ్మణుడు కాని, క్షత్రియుడు కాని దేవమాయతో వంచబడి విష్ణు మంత్రం గ్రహింపడు. మంత్రమేమి, దేవతలెవరు? యముడు మమ్ము శాసించువాడు కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తప్ప అందరినీ శాసించుటకు సమర్థుడని నేను. త్వరగా గృహమునకు పోయి శయ్యను ఏర్పరచము, నీ ఇంటికి వస్తాను. ఋతుగమనం వలన కలుగు పాపం ఏదైనా ఉన్నడలా అది నన్నే పొందగలదు. నీకేమి ఓ శోభన, వెళ్ళము అని పలికి తన ముఖము చూపులో వికసించగా నహుషుడు రత్నముల పల్లకి నీక్కి నందన కాననమునకు పోయెను. అంతటా ఆ సచీదేవి తన గృహానికి వెళ్ళలేదు. గురువైన బృహస్పతి ఇంటికి పోయి కుశాసనమందు కూర్చుని ఉన్న బృహస్పతిని చూసినది. ఆ సమయాన ఆయన భార్య తార ఆయన పాదకమరాలు సేవిస్తున్నది. అతడు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు. చేతిలో జపమాల కలదు. ఎల్లప్పుడూ తనకిష్టమైన పరమానంద స్వరూపుడైన ఈశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ నామమునే జపిస్తున్నాడు. నిర్గుణుడు, నిరీహుడు, స్వతంత్రుడు, ప్రకృతి కన్నా పరుడు, స్వేచ్ఛామయుడు, పరమైన బ్రహ్మ భక్తులను అనుగ్రహించట కొరకు రూపమెత్తిన వాడు ఆయన కృష్ణుని జపిస్తూ ఆనందాశ్రువులు నిండిన కన్నులు గల గురువుకు ఆమె భూమిపై తలనానించి నమస్కరించింది. ఆమె నేత్రాల నుండి కన్నీరు కారుతుండగా రోధించిన అశ్రుసాగరంలో మునిగి ఉంది. దుఃఖ సముద్రంలో మునుగుతూ హృదయంలో తనను తాను నిందించుకుంటూ పరితాపంతో, భయంతో బ్రహ్మిష్ఠుడు కృపానిధి అయిన తన గురువుతో, ఓ మహాభాగా, భీతురాలను, శరణాగతురాలనైన నన్ను రక్షించము. నీవు శక్తివంతుడవు. శోకసాగరమందు మునిగిన నీ దాసినైన దానను. ఈశ్వరుడు లేనివాడైనను, ఈశ్వరుడు కలవాడైనా, బలవంతుడైనా, మిక్కిలి దుర్బలుడైనను గురువు తన శిష్యుని భార్యను, పుత్రులను శాసించుటకు ఎల్లప్పుడూ యుక్తమైన వాడే. నీవు నీ శిష్యుని తన రాజ్యం నుండి దూరమగినట్లు చేసితివి. దానికి దోషశాంతి కలదు. ఇప్పుడు దానికి హద్దు కల్పించుము. అనాథను, సర్వశూన్యను అయిన నన్ను, శూన్యమైన ఈ అమరావతిని, సంపదలతో శూన్యమైన నా ఆశ్రమాన్ని చూడుము.
ఓ కృపానిధి, శత్రువు చేత గ్రహింపబోవు నన్ను రక్షించము. నీ కింకరుడగు ఇంద్రుని ఈ దేశమునకు నీ కింకరుని తీసుకుని రమ్ము. అతనికి నీ చరణ రేణువులిచ్చి శుభ ఆశీర్వచనాలెమ్ము. అందరి గురువుల కన్నా జన్మనిచ్చిన వాడు పరుడైన గురువు. తండ్రి కన్నా 100 రెట్లు ఎక్కువ తల్లి. ఆమె పూజించదగినది, నమస్కరించదగినది. ప్రథమురాలు, విద్యనిచ్చేవాడు, మంత్రాన్నిచ్చేవాడు, సేవ్యుడు అయిన గురువు తల్లి కన్నా 100 రెట్లు ఎక్కువ గురువు. మంత్రం మొదలగు వాడిని చెప్పుట వల్లనే గురువని చెప్పబడను. బుధులచే నమస్కరించదగిన ఈ గురువు వేరు, ఆరోపించబడిన గురువు మరొక్కడు. అజ్ఞానమను చీకటితో గుడ్డి అయిన వానికి జ్ఞానమను కాటుక పుల్లతో కన్నులు తెరిపించేవాడు గురువు. అటు ఈ గురువునకు ద్రోహం చేయవానికి నరకమందే ఉనికి. జన్మదాత, అన్నదాత అట్లే ఇతరమైన గురువులున్నారని తెలియదును. ఘోరమైన సంసార సాగరం నుండి దాటించుటకు వారందరూ సమర్థులు కారు. విద్య, మంత్ర జ్ఞానములిచ్చేవాడు సంసార సాగరాన్ని దాటించుటలో నిపుణుడు. అగవాడి శిష్యుని ఉద్ధరించుటకు సమర్థుడు. గురువు ఈశ్వరుడు, ఈశ్వరుని కన్నను పరమైన వాడు. గురువు విష్ణువు, గురువు బ్రహ్మ, గురువు దేవుడు మహేశ్వరుడు. గురువు ధర్మం, గురువు శ్రేష్ఠుడు. నిర్గుణమైన గురువు అన్ని ఆత్మల్లోనూ ఉండువాడు. గురువు సర్వతీర్థాలకు ఆశ్రయుడు, సర్వదేవతలకు ఆశ్రయుడు, సర్వదేవతల స్వరూపుడు. అతడు స్వయంగా గురు రూపంలో ఉన్న హరి. ఇష్టదైవం కోపగించిన రక్షించుటకు గురువు సమర్థుడు. గురువు కోపగించిన అభీష్టదైవం కూడా రక్షించుటకు సమర్థుడు కాడు. ఎవనిపై గ్రహాలన్నీ కోపగించినో దేవబ్రాహ్మణులు కోపగించరో అది గురువే కోపగించినట్లగును. గురువే దేవతలు కదా. గురువు కన్నా ఆత్మ ప్రియమైనది కాదు. గురువు కన్నను సుతుడు ప్రియమైన వాడు కాడు. గురువు కన్నను ధనము ప్రియమైనది కాదు. అట్లే అతి ప్రియమైన భార్య కూడా గురువు కన్నను ప్రియమైనది కాదు. గురువు కన్నను ధర్మము, తపము ప్రియము కాదు. సత్యము ప్రేమపాత్రమైనది కాదు. గురువు కన్నను పరమైన పుణ్యం లేదు. గురువు కన్నా వేరొక శాసకుడు లేడు. గురువు కన్నా పరమైన బంధువు లేడు. ఎల్లప్పుడూ శిష్యులకు గురువే దేవుడు, రాజు, శాసకుడు. అన్నం పెట్టుటకు ఎంతకాలం శక్తి ఉండనో అంతకాలమే అన్నం పెట్టువాడు తినువాడిని శాసించగలడు. కానీ ప్రతి జన్మలోనూ శిష్యులకు గురువు శాసకుడు కాగలడు. పూర్వజన్మను అనుసరించి భర్త లభించినట్లే మంత్రము, విద్య, గురువు, దైవం లభిస్తారు. అన్ని జన్మల్లో బంధంగా అందరికన్నా గురువు ఉండును. ఏ జన్మలో జన్మించినో ఆ తండ్రి గురువు. నమస్కరింపదగినవాడు ఇతర గురువులు కూడా. అట్లే తల్లి ప్రతి జన్మలోనూ గురువే. విప్రుల్లో నీవు శ్రేష్ఠుడవు, తపస్సులలో గొప్పవాడవు. ఓ బ్రహ్మన్, బ్రహ్మజ్ఞానం కలవారిలో బ్రహ్మనెరిగిన వాడవు. మునిశ్రేష్ఠ, ఇప్పుడు నన్ను ఆనందింపజేసి ఇంద్రుని ఆనందింపచేయము. నీవు ఆనందించిన ఎల్లప్పుడూ గ్రహదేవతలు సంతుష్టులగుదురు అని ఆ సచీదేవి ఇట్లు పలికి తిరిగి పెద్దగా ఏడ్చింది. ఆ ఏడుపును చూసి తార కూడా పెద్దగా వలవలా ఏడ్చింది. తార పాదాలపై సచి పడింది. పలుమార్లు ఏడ్చింది. నా అపరాధాలు క్షమించము అని ఆమె పాదాలపై పడ్డది. గురువు ఆనందపడి ఆమెతో, ఓ తారాలే, నా ఆశీస్సులతో నీకంతా మంచియే జరగగలదు. తన భర్తను మహేంద్రుని వెంటనే పొందగలదని పలికి ఆ గురువు విరమించెను. ఓ నారద, తార బృహస్పతి చరణాలపై పడి తిరిగి ఏడ్చింది. సచిని తార పట్టుకుని తన గుండెయందు ఉంచుకొని ఉత్తమమైన అనేక రకాలైన ఆధ్యాత్మ విషయాలు బోధించింది. పూజాకాలం మందు సచి చేసిన గురుస్తోత్రం చదివిన వారికి అభీష్ట దైవం కలదు. అభీష్ట దైవము గురువు ప్రతి జన్మలోనూ సంతుష్టుడగును. గ్రహ దేవ ద్విజులు సంతోషించి అతన్ని ఎల్లప్పుడూ అనుగ్రహిస్తారు. రాజులు, బంధువులు సంతుష్టులై అతడికి ఎల్లప్పుడూ అన్ని విధములా సహకరిస్తారు. గురుభక్తిని, విష్ణుభక్తిని, వాంఛితాలను పొందుతారు. ఇది నిశ్చయం. అతనికి ఎప్పుడూ ఆనందమే కలుగును. ఎన్నడూ దుఃఖముండదు. పుత్రుల్ని కోరువాడు పుత్రుని, భార్యను కోరువాడు ప్రేమను పొందును. మంచి రూపంగల గుణవంతురాలైన పుత్రులను పొందగలగు సతిని పొందును. రోగంచే బాధపడువాడు రోగ విముక్తుడు కాగలడు. బంధితుడు బంధనం నుండి ముక్తుడగును. అరకొరగా కీర్తి కలవాడు మంచి కీర్తిని పొందును. మూర్ఖుడు పండితుడగును. అతనికి ఎన్నడూ బంధువిచ్ఛేదం కలగదు. అతడికి ధర్మము ప్రతిరోజు పెరుగును. విపులం నిర్మలమైన యశం లభించును. పుత్రపౌత్ర ధనాలతో కూడిన పరమేశ్వర్యం పొందును. ఇహలోకాన అన్ని సుఖాలు అనుభవించి శ్రీహరి స్థానం చేరుకొనగలుగును. అతడికి పునర్జన్మ లేదు. నిశ్చయంగా హరిదాస్యం లభించును. విష్ణుభక్తి రసామృతాన్ని ఎల్లప్పుడూ త్రాగగలడు. శాంతుడుగా ఉండును. ఈ స్తోత్రం జన్మ, మృత్యు, జరా, వ్యాధి, శోక సంతాపములను నశింపచేయునది. ఓం శాంతి శాంతి శాంతి.